ప్రియమైన వారలారా, బాగున్నారని నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువుకి స్తోత్రం. యేసు నామములో నా ప్రేమ వందనములు. దేవుడు దయాళుడు. ప్రియులారా, ఈ దినాలలో మనకున్నటువంటి ఒకే ఒక బలం, ఆదరణ, మనలను ప్రోత్సాహపరిచేటువంటి వాక్యములు, పరిశుద్ధాత్మ నింపుదలే. మనతో ఉన్నప్పుడు ఏదైనా మనము సమాలించగలము. మనము దేవుని చేత ఆశీర్వదింపబడిన వారము. మీరు చెప్పాలి, ఉదయమే నేను ప్రభువు చేత ఆశీర్వదింపబడిన వాడును. ఆమేన్. దేవా, నీకు సాటి అయిన వారెవరు అని ప్రభువుని మీరు ఒకసారి స్తుతిస్తే బాగుంటుంది. సరే, ప్రియమైన వారలారా, ఈ దినమునకు సంబంధించిన ప్రవచన వాక్కు యోహాను 17వ అధ్యాయము 17వ వచనము. మీ సత్యమందు వారిని పరిశుద్ధపరచుము, నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. పరిశుద్ధాత్ముడు, ఆయనకి ఇంకొక పేరు సత్యస్వరూపి. ఈ వాక్యములన్నీ పరిశుద్ధాత్ముని చేత ప్రేరేపింపబడి పరిశుద్ధులు వ్రాశారు. ఇది సాధారణమైనటువంటి కనుదృష్టితో మనము చదివామంటే అలాగే చదువుతూ వెళ్ళగలమే తప్ప మరుగై ఉన్నటువంటి లోతైనటువంటి అర్థములు, వివరములు, దాని యొక్క మహిమ కలిగినటువంటి కృపలు మనము కనుగొనలేము. అలాగైతే సత్యస్వరూపియగు ఆత్మయలో మనము నింపబడి, ప్రభువా, నేనిప్పుడు బైబిల్ చదవబోతున్నాను, మీ వాక్యము చేత నన్ను ఆశీర్వదించు అన్నట్లు నీ వాక్యము నన్ను పరిశుద్ధపరచాలయ్యా. అదే వాక్యము సెలవిస్తుంది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. అనుదినము మనము కడగబడుతూనే ఉండాలి. ఎందుకంటే ఒకసారి రక్షింపబడ్డాం, మరలా ఎందుకు అలా చెప్పాలని మీరు ఆలోచించవచ్చు. ఒకే ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాము, ప్రభువులో జీవిస్తున్నాము. అయితే పలు విధములైన దేవుడు ఇష్టపడని స్వభావములు, ఉదాహరణకు కోపము, అసూయ ఉన్నట్టుండి కొన్ని కార్యములు మన మనస్సును కృంగదీస్తాయి. కృంగుదలలు ఇవన్నీ మనలను డౌన్ చేస్తాయి. ఆ సమయమున వాక్యము చెప్పేటప్పుడు, ప్రభువా, మొదట నన్ను పరిశుద్ధపరచండి, పరిశుద్ధ తలంపులు, పరిశుద్ధ చూపు, పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు నాకు రావాలి అని ప్రతి దినము మనము అప్పగించుకొని ప్రార్థించగా ఆ వాక్యమే మనలను శుద్ధి చేస్తుంది. ఎఫెసీ 5:26లో మీరు చూడవచ్చు, మీ వాక్యము నన్ను కడిగి శుద్ధి చేస్తుంది అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆఖరి దినాలలో మనం ఉంటున్నాం. కీర్తనలు 119:25, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము ప్రభువా. చాలా కృంగిపోయి ఉన్నాను, సమస్యలు ముగించబడలేదు, ఇంకా నాలో పోరాటములు, ఇంటిలో సమస్య తీరలేదు, నా అవసరతలు తీర్చబడలేదు, నాకు అద్భుతము జరగలేదంటే ఆ ప్రాణము కృంగిపోయి మన్నుతో అంటుకొని ఉన్నట్లు దావీదు చెప్పినట్లు మీలో ఎవరైనా ఉన్నట్టుంటే ఆ వాక్యములో ఉన్న అభిషేకం ఈరోజు మిమ్మల్ని బ్రతికిస్తుంది. సరేనా? దేవుని చేత మీరు ఆశీర్వదింపబడిన వారుగా మారతారు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. స్తోత్రం చేసి ప్రార్థించుదాం. ప్రభువా, మీ వాక్యము చేత నా కుటుంబమును, నా ప్రాణాత్మ శరీరమును మీరు పరిశుద్ధపరచబోతున్నారు. చేతులు పైకెత్తి, అవును తండ్రి, ఈ దినముకై మీకు స్తోత్రం. 12వ తేదీ జనవరి నెల మీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగా ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగా ఉండనిమ్ము అని చెప్పిన ప్రభువా, నూతన బలము చేత, నూతన కృపచేత మమ్మలను నింపుతున్నందుకు స్తోత్రం తండ్రి. మీరు కోరుకున్న పరిశుద్ధ జీవితము జీవించుటకు నన్ను నీ సన్నిధికి అప్పగించుకొని ప్రార్థిస్తున్నాను అని చెప్పుదాం. అవును ప్రభువా, సమర్పించుకొని ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డల యొక్క అందరి పరిశుద్ధ జీవితముకై స్తోత్రం. పరిశుద్ధతకు విరోధముగా పోరాడుచున్న శరీర వాంఛలు, లోకపు ఆత్మలు జయించుటకు మీ బిడ్డలకు సహాయం చేయండి. ప్రభు నామ మహిమ కొరకు ఇల్లు పరిశుద్ధ గృహముగా మారాలయ్యా. ఈ ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభు ఇంకనూ మిమ్మలను నడిపిస్తాడు. మేలును కృప మిమ్మల్ని వెంబడిస్తుంది. ఎదుటి వారికి షేర్ చేసి ప్రభు రాజ్యాన్ని కట్టుదాం. దేవుని నామం మహిమపరచబడుతుంది. హిందీ భాషలో వింటున్న వారి కొరకు మనమందరం ఎక్కువగా ప్రార్థించుదాం.
థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.